సమయంలో వాక్య భాగానికి వచ్చినాము. మనం ఈ రోజున కూడుకున్నటువంటి ఉద్దేశం ఏమైనదో మీ అందరికి కూడా తెలుసు. సంఘము ప్రారంభించి జగిపేట పట్టణంలో 5 సంవత్సరాలను పూర్తి చేసుకునే అవకాశమును దేవుడు మనకు అనుగ్రహించే విధానానికై దేవునికి కృతజ్ఞత చెల్లించబద్దులమైనాము. కాబట్టి ఈ యొక్క కూడుకుని ఏర్పాటు చేసుకుని ఉన్నాము. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అసలుకి ఎందుకు సంఘమును కట్టాలని ఆలోచన చేశాడు? సంఘము నిర్మించాలనే ఆలోచన వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏమైంది? ఈ సంఘమును నిర్మించుటకు దేవుడు దేనిని పణంగా పెట్టాడు, లేదంటే ఏమి ఇచ్చాడు ఈ సంఘము కొరకు అనే విషయాలను మనం గమనించబోతూ ఉన్నాము. ఎందుకంటే ప్రియ దేవుని పిల్లారా, దేవుడు ఈ యొక్క సంఘమును ప్రారంభించడానికంటే ముందుగా ఎంతగా ఆలోచన చేశాడంటే, మనం నిజంగా ఆ యొక్క మాటలను వింటూ ఉన్నప్పుడు మనకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఈ యొక్క భూమి మీద మనము అనేక కట్టడాలను గమనిస్తూ ఉంటాము. ఉదాహరణకు మనం గమనించినట్లయితే గృహాన్ని కట్టుకుంటాము. ఆ గృహము ఎందుకొరకు కట్టుకుంటామంటే మనము నివాసము ఉండుటకు దాన్ని నిర్మించుకుంటాము. అదే రీతిగా మనము బ్రిడ్జిల్ని నిర్మించుకుంటాము. ఎందుకంటే ఆ యొక్క నీటిపై రాకపోకలకు అనుగుణంగా ఆ యొక్క బ్రిడ్జిలను నిర్మించుకుంటూ ఉంటాం మనం. అంటే చూడండి ప్రియులారా, ఆ యొక్క గృహము కానీ బ్రిడ్జి కానీ ఏదైనా కూడా దాని వెనక ఒక ఉద్దేశం ఉన్నది. అది నిర్మించుకున్నటకు ఒక ఉద్దేశం అనేది ఉంది. మరి దేవుడు సంఘమును కూడా నిర్మించటానికి, సంఘమును కూడా కట్టడానికి ఒక ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశాన్ని మానవుడిగా దేవుని బిడ్డలుగా మనం గమనించాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఎందుకంటే మరి దేవుడు యొక్క సంఘమును ప్రారంభించాలని, సంఘమును కట్టాలని ఎప్పుడు ఆలోచన చేశాడంటే ప్రియదేని పిల్లరా, ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనాన్ని మనం గమనిస్తే, దేవుడు సంఘమును ప్రారంభించాలని, సంఘమును కట్టాలని ఎప్పుడు ఆలోచన చేశాడంటే, జగత్తు పునాది వేయబడక మునుపే. జగత్తు పునాది వేయబడక మునుపే అంటే చూడండి ప్రియులారా, అక్కడ ఎఫెసీ పత్రిక ద్వారా పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడు ఈ సంఘమును నిర్మించాలని, ఈ సంఘమును కట్టాలని ఆలోచన చేశాడంట. మనమైతే ఎవరైనా సరే వివాహం ముందు బిడ్డల గురించి ఆలోచన చేస్తే ఏమనుకుంటాం? ఎవరు కూడా ఆలోచన చేయరు. బిడ్డ వివాహం అయిన తర్వాత ఆ యొక్క తన భార్య గర్భాన్ని ధరించిన తర్వాత అప్పుడే భార్య భర్తలు ఇరువురు కూడా బిడ్డల కొరకు ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు. కానీ ఇది అసలుకి లోకము నిర్మించబడక మునుపు, ఈ యొక్క సృష్టి యావత్తు సృజింపకబడక మునుపే దేవుడు సంఘమును గూర్చి ఆలోచన చేశాడంట. ప్రియదేని పిల్లరా, చూడండి ప్రియులారా, జగత్తు పునాది వేయబడక మునిపే. ఒకసారి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలోకి రండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై
మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే, ఇప్పుడండి, జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన ఈ సంఘమును గూర్చి ఆలోచన చేశాడంట. ప్రియదేని పిల్లరా, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు సంఘమును గురించి ఆలోచన చేశాడు. కాబట్టి జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు సంఘమును గూర్చి ఆలోచన చేశాడంట. ప్రియదేని పిల్లరా, అంటే జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు సంఘమును గూర్చి ఆలోచన చేశాడంటే ఆయన ఎంతగా ఆలోచన చేశాడు, ఎంతగా డిజైన్ చేశాడో ఒకసారి మనకు అర్థం కావాలి. ఎందుకంటే జగత్తు పునాది అంటే ఈ యొక్క సృష్టి సృజింపక మునుపే దేవుడు ఆలోచన చేశాడు సంఘమును గురించి. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ యొక్క సంఘము ప్రారంభము అంటే సంఘమును గురించి భూమి సృష్టి ప్రారంభం తర్వాతే సంఘమును గురించి ఆలోచన కలిగి ఉందేమో మానవులకని అనుకుంటారు. కానీ అది అవాస్తవం దేవుడు తెలియపరుస్తున్నాడు. అయితే ఈ సంఘమును నిర్మించడంలో దేవుని యొక్క ఉద్దేశము, సంఘము నిర్మించటంలో ఉద్దేశము, సంఘము నిర్మించడంలో ఉద్దేశం ఏమైనదంటే సర్వ మానవాళి నిమిత్తము, సర్వ మానవాళి నిమిత్తము అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుష్యుడు కూడా రక్షింపబడాలనేది ఆయన యొక్క ప్రణాళిక అయినది, ఆయన యొక్క ఉద్దేశమైనది. మరి ఎలాగో రక్షింపబడతారంటే ఈ సంఘము ద్వారా రక్షింపబడాలనేది ఆయన చిత్తమైనది, ఆయన యొక్క ఉద్దేశమైనది. ప్రియదేని పిల్లరా, మరి నిజంగా ఇప్పుడు సర్వ మానవాళి దేవుని ఉద్దేశాన్ని ఎంతమంది ఎరుగుతున్నారు, ఎంతమంది ఇంకనూ ఎరగని స్థితిలోనే ఉన్నారనేది ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ప్రియదేని పిల్లరా, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనాన్ని మనం గమనిస్తున్నట్లయితే చూడండి, అక్కడ పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. రోమా 3:23, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అదేంటండి, మనుషులను రక్షించడం ఏంది అని మనకు ఒక ప్రశ్న రావచ్చు. ఆల్రెడీ భూమి మీద పుట్టిన తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, బాగానే బ్రతుకుతారుగా అని అనుకుంటే ఆ బ్రతకటం గురించి దేవుడు ఆలోచన చేయలే. ఎందుకంటే ఈ యొక్క భూమి మీద నీకు సకల ఆశీర్వాదాలు కావాలన్నా భూమి దాటిపోయిన తర్వాత మన యొక్క శరీరంలో 2 భాగాలు ఉన్నాయి. కాబట్టి శరీరము 2 భాగాలు ఉన్నాయి. ఏంటిది? ఈ యొక్క దేహములో అమర్చబడినటువంటి ఆత్మ. ఆ యొక్క
ఆత్మ అనేది ఎల్లప్పుడూ కూడా జీవించుట కొరకు ఈ యొక్క సంఘమును ప్రారంభించాడని మనకు అర్థం కావాలి. ఎందుకంటే ఆత్మ ఎల్లప్పుడూ జీవిస్తుందంటే ఖచ్చితంగా జీవిస్తుందని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తున్నది. మరి ఆ యొక్క ఆత్మ ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండాలంటే అది ఈ సంఘము ద్వారానే సాధ్యమవుతుందనేది దేవుని ప్రణాళికే ఉన్నది. కాబట్టి ఈ లోకంలో పాపం అనే భారాన్ని, ఈ లోకంలో ఎంత విలువైన వస్తువు కూడా తీసివేయలేదు. కాబట్టి దేవుడు ఇట్టి సంఘము ద్వారా ఆ ఇట్టి పాప భారాన్ని తీసివేసి అపవిత్రులుగా, అపరిశుద్ధులుగా లోకంలో జీవించే మనలందరినీ కూడా దేవుడు పవిత్రులుగా చేస్తున్నాడు, పరిశుద్ధులుగా చేస్తూ ఉన్నాడు. అయితే ఎందుకు ఈయన దేవుడు ఈ రీతిగా ఆలోచన చేశాడంటే ఆయనకు మనపైన ప్రేమ ఇక్కడ వెల్లడవుతుంది. అదే యోహాను సువార్త 3:16 ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించునని. నిజంగా ఈ ప్రేమ అనేది ఎంతో అంటే వెలకట్టలేని ప్రేమ. ఇది అగాపే ప్రేమ. అంటే అగాపే ప్రేమ అంటే మనుషులు చూపే ప్రేమ కానే కాదు. మనుషులు అనుకోండి, ఏ వ్యక్తి అయినా మనకు ఉపయోగపడితేనే అతని మీద ప్రేమ చూపుతాం. కానీ దేవుడు అలా కాదు. ఎటువంటి స్థితిలో మన మీద ప్రేమ చూపాడు? పాపము చేసి ఆయనకు విరోధులుగా జీవించే సమయంలోనే మన పైన ప్రేమ చూపాడు. కాబట్టి ప్రియదేని పిల్లరా, ఆయన ప్రేమను నేటికి కూడా పొందుకోలేనటువంటి స్థితిలో నేడు భూమి మీద చాలా మంది ఉన్నారు. కాబట్టి అటు విషయాన్ని మనం గమనించాలని మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను. సంఘము కట్టడం వెనక దేవుని యొక్క ఉద్దేశము ఇదని మనం గమనించాలి. ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే ఈ యొక్క సంఘమును నిర్మించుటకు దేవుని యొక్క ఆలోచన విధానాన్ని ఒకసారి మనం గమనిస్తూ ఉన్నట్లయితే బహు ఆశ్చర్యంగా ఉంటుందనేది సత్యమైనది. ప్రియదేని పిల్లరా, ఆయన యొక్క ప్రణాళిక భూమి మీద సర్వ మానవాళి కొరకు, ఈ యొక్క భూమి మీద ఎవరు కూడా మన మీద చూపించని ప్రేమ, కరుణ, జాలి, దయ దేవుడు మనపై చూపాడు అనేది సత్యమైనది. ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే సంఘము గురించి చాలా మందికి అవగాహన ఉండట్లేదు. నిజంగా సంఘం అంటే ఈ లోకంలో డ్వాక్రా సంఘాలు ఉన్నాయి, కార్మిక సంఘాలు ఉన్నాయి, రకరకాల సంఘాలు ఉన్నాయి లోకంలో. ప్రతి పనికి ఒక సంఘం ఉంది. ఆ సంఘాలేమో అనుకుంటున్నారు. అయితే ఈ సంఘాలన్నీ కూడా భౌతికంగా ఈ యొక్క భూమి మీద ఉన్నంత వరకే మనకు ఉపయోగపడతాయి. కానీ ఈ సంఘం అనేది భూమి మీద జీవితంతో పాటు భూమి దాటిపోయిన తర్వాత కూడా జీవితానికి ఈ సంఘం అనేది ఉపయోగపడుతుంది. అయితే సంఘం అనగా చాలా మంది క్రైస్తవులకు అర్థం కావట్లేదు. ఏమంటే నిజంగా బైబిల్ ప్రకారము సంఘం అనగా పిలువబడిన వారు, లోకములో నుండి ప్రత్యేకింపబడిన వారు, లోకములో నుండి ప్రత్యేకింపబడిన వారిని సంఘం అంటాం. కాబట్టి ఆ యొక్క లోకంలో ఉన్నటువంటి డ్వాక్రా సంఘాలకి ఈ సంఘమునకు చాలా వ్యత్యాసం ఉందనేది మనకు అర్థం కావాలి. లోకములో నుండి పిలవబడిన వారు ఎవరు? పిలవబడిన వారు ఎవరైతే పాప స్వభావాన్ని ధరించుకొని ఉన్నారో వారందరినీ కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. పిలిచిన తర్వాత ఈ యొక్క సంఘములో చేరిన తర్వాత
వారు ఏమవుతారంటే పరిశుద్ధులుగా అవుతారు. కాబట్టి ఈ యొక్క సంఘమును పరిశుద్ధుల సమూహం అంటున్నాడు దేవుడు, పరిశుద్ధులు గుంపు అంటున్నాడు, ప్రత్యేకింపబడిన వారు అంటున్నాడు. మరి ఈనాడు నువ్వు పరిశుద్ధుల సమూహంలో ఉన్నావా? దేవుని యొక్క పిలుపును నువ్వు అంగీకరిస్తున్నావా అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. చాలామంది ఉద్దేశం ఏమైనదంటే మామూలుగా ఏదో ఈ లోకంలో పనులు చేసినట్టుగా ఆదివారం కూడా మనము చర్చికి వెళితే సరిపోద్ది అనుకుంటున్నారు. కానీ ఈ యొక్క దేవుణ్ణి ఆరాధించడం వెనుక చాలా ఉద్దేశం ఉన్నది అని చాలామంది గ్రహించలేకపోతున్నారు. ప్రియదేని పిల్లారా, మరి ఈ యొక్క సంఘమును నిర్మించుటకు దేవుడు దేనిని పెట్టాడు, దేనిని ఇచ్చాడంటే అపోస్తుల కార్యములు 20 ప్రకారం మనం గమనిస్తే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు ఏమిచ్చాడంట? దేవుడు తన స్వరక్తం ఇచ్చాడు. స్వరక్తం అంటే స్వరక్తం ఇచ్చాడు. చూడండి ప్రియదేని పిల్లారా, తన యొక్క రక్తాన్ని ధారపోశాడు దేవుడు ఈ సంఘమును నిర్మించటకు. ఉందా లేదా మాట? అపోస్తుల కార్యములు 20:28 దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. ఎందుకంటే ఈ లోకంలో మనం ముందుగా తెలుసుకున్నాం కదా, కట్టడాలు, ఇల్లు కానీ లేదంటే బ్రిడ్జి కానీ ఏదైనా సరే సిమెంట్, ఇసుక, ఈ రకంగా మనం కొన్ని వస్తువులు ఉపయోగించుకుంటాం. మరి ఈ కట్టడాన్ని, సంఘం అనే ఈ యొక్క దీన్ని నిర్మించటానికి దేవుడు స్వయంగా తన రక్తాన్ని ధారపోశాడు. అంటే తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రియదేని పిల్లారా, మరి దేవుడు ప్రాణం పెట్టినటువంటి సంఘము యొక్క ఉద్దేశమును నువ్వు గమనిస్తున్నావా? నిజంగా సంఘమును కొరకు దేవుడు ప్రాణాన్ని పెట్టాడంటే దానికి ఎంత విలువ ఇచ్చున్నాడో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ప్రియదేని పిల్లారా, ఆ సంఘము కొరకు దేవుడు ఎంత విలువ ఇచ్చాడో మనకు అర్థం కావాలి. ఎందుకంటే ఈ లోకంలో భూమి మీద మానవులు కట్టినటువంటి సంఘాలు దాదాపుగా 70,000 సంఘాలు ఉన్నాయి. అయితే మానవులు కట్టినటువంటి సంఘాలను మనం గమనిస్తున్నట్లయితే అది మానవుడు ఆలోచన చొప్పున కట్టినవి, మానవుడు భూమి మీదకి వచ్చిన తర్వాత కట్టినవి సంఘాలు. కానీ ఈ సంఘము మాత్రము దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఆలోచన చేశాడు. ఈనాడు మానవుడు కట్టినటువంటి సంఘాల యొక్క ఉద్దేశం ఏంటంటే వారు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి, వారు లోకంలో గొప్పవారిగా చూపించుట కొరకు. కానీ దేవుడు మాత్రము పేరు ప్రఖ్యాతుల కొరకు కాదు, కానీ ఈ లోకములో నశించిపోయే ఆత్మల కొరకు దేవుడు సంఘమును ప్రారంభించున్నాడు, సంఘమును కట్టి ఉన్నాడు. ప్రియదేని పిల్లారా, లోకములో ఉన్నటువంటి 70,000 సంఘాలు ఉన్నటువంటి ఆ యొక్క సంఘములో ఆఫర్స్ ఏంటంటే, మా దగ్గరకు వస్తే సమాధుల దొడ్లో ప్రవేశిస్తాము, మా దగ్గరకు వస్తే స్కూళ్ళు ఫ్రీగా చదివిస్తాము, మా దగ్గరకు వస్తే ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తము కూడా ఆ సంఘము ద్వారా ఇవ్వచ్చేమో, కానీ వాళ్ళు పరలోకాన్ని మాత్రం ఇవ్వలేరు. ఎందుకంటే పరలోకాన్ని ఇవ్వాలంటే ఈ యొక్క భూమి మీద క్రీస్తు ప్రభు కట్టినటువంటి సంఘము ఒకే ఒక సంఘము. అదే మత్తయి సువార్త 16:18 ద్వారా మాట్లాడుతున్నారు. మరియు నువ్వు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును.
ఇక్కడ చూడండి ప్రియులారా, దేవుడైతే చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నా సంఘం అని. నా అంటే ఇక్కడ క్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు. మరి నా అంటే అది సింగులరా ఫ్లోరలా? ఏకవచనము. మరి ఈనాడు క్రీస్తు ప్రభు కట్టినటువంటి సంఘములు కాకుండా 70,000 సంఘాలు భూమి మీదకి వచ్చాయి. 70,000 సంఘాలు భూమి మీదకి వచ్చాయి. ప్రియమైన పిల్లరా, ఒకసారి మనం ఆలోచన చేయాలని మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను. సాతానుడి యొక్క ప్రణాళిక ఏంటంటే ఒకప్పుడు దేవుని యొద్దకు జనులు రాకుండా లోకములోనే ఉండేటట్టుగా సాతానుడి యొక్క ప్రణాళిక ఉన్నది. నేడు సాతానుడి యొక్క ప్రణాళిక ఏమైనదంటే దేవుని యొద్దకు రావాలి, కానీ ఆయన చిత్తమును జరిగించకూడదు జనులు, ఆయన బిడ్డలు. మరి నిజంగా మనము ఈ సంఘము ద్వారా దేవుని చిత్తమును జరిగిస్తేనే దేవుడు మనకు పరలోకాన్ని ఇస్తాడా? లేదంటే మానవుడి చిత్తాన్ని జరిగిస్తే దేవుడు మనకు పరలోకాన్ని ఇస్తాడనేది ఒకసారి మనం ఆలోచన చేయాలని మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రియదేని పిల్లరా, ఈనాడు భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికీ కూడా ఒక సమస్య ఏర్పడి ఉంది. నిజంగా మనము పరలోక రాజ్యము చేరాలంటే చాలా మందికి ఖచ్చితంగా పరలోక రాజ్యము చేరాలి అనే ఆశ ఉన్నది. కానీ ఆ యొక్క ఆశకు తగినట్టుగా వారు నడుచుకోలేకపోతున్నారు. సాతానుడు కల్పించే ఆ యొక్క కన్ఫ్యూజన్కు వాళ్ళు గురవుతూ ఉన్నారు. అయితే వాస్తవంగా మనం గమనిస్తున్నట్లయితే ఆ యొక్క కన్ఫ్యూజన్ మనకు లేకుండా ఉండాలంటే మనం ఎక్కడికి రావాలంటే పరిశుద్ధ గ్రంథం వద్దకు రావాల్సిన అవసరత ఉన్నది. కాబట్టి ప్రియదేని పిల్లరా, దేవుడు కట్టినటువంటి ఉద్దేశమును మనం గమనించాలని మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రియదేని పిల్లరా, దేవుడు కట్టినటువంటి ప్రణాళిక వేరు, దేవుడు కట్టినటువంటి ఉద్దేశం ఎవరు. ఈ యొక్క సంఘం అనేది దేవుడు సంఘముకున్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, దేవుడు కట్టినటువంటి సంఘమునకున్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, ఇది జగత్తు పునాది వేయబడక మునుపు ఆలోచన చేసింది. ఇది ప్రవక్తలు ప్రవచించినటువంటివి సంఘము. ఆ తర్వాత స్వయంగా క్రీస్తు ప్రభువే దీన్ని నిర్మించాడు. కాబట్టి ఇప్పుడు ఇదేంటి పిల్లరా, సర్వ మానవాళి కూడా రక్షింపబడాలంటే అది క్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. క్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. నేడు చాలా మంది అనుకునే ఉద్దేశం ఏమైందంటే, ఏముందిలేండి పేరులో ఏమున్నది, ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుణ్ణే కదా మనం ఆరాధించేదంటే, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఎవరి వలననూ మనకు రక్షణ కలగదు. చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనాన్ని గమనించండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామమునే. ఏ నామములో? ఈ క్రీస్తు నామములోనే మనకు రక్షణ కలుగుతుంది. చాలా మంది బాప్తిజం క్రీస్తు నామములోనే తీసుకుంటారు, క్రీస్తు ద్వారానే రక్షణ ఉందని అంగీకరిస్తారు. కానీ
ఆయన ఒక సంఘాన్ని కట్టాడనేది మాత్రము గమనించట్లేదు. అంటే స్వయంగా ఆయనే ఒక సంఘమును కట్టాడంటే దానికి ఎంత ప్రాముఖ్యతనిచ్చి ఉండాలనేది నేడు మానవులకు అర్థం కావట్లేదు. నిజంగా చూడండి ప్రియులారా, ఈ నామమునే మనకు రక్షణ కలుగుతుంది. అంటే ఈ భూమి మీద సంఘాలను దాదాపుగా 70,000 పేర్లతో కట్టారు మానవులు. అది కాకుండా మరి నిజంగా పరిశుద్ధ గ్రంథం అయితే ఈ నామమునే మనము రక్షణ పొందవాలని కానీ, చూడండి ప్రియులారా, చాలా స్పష్టంగా చెప్తుంది బైబిల్. ఈ నామమునే మనము రక్షణ పొందవాలని కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. చూడండి ప్రియులారా, ఆకాశము క్రింద మనుషులలోకి ఇవ్వబడిన, మళ్ళీ ఒకసారి గమనించిన మాట, ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. చూడండి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం అయితే చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది. అంగీకరించే మనసు ఇవాళ నీకు నాకు ఉందా? పరిశుద్ధ గ్రంథం నుండి మాటలను అంగీకరించే మనసు, సంఘము ఎడల దేవుని యొక్క ఉద్దేశాన్ని అంగీకరించే మనసు నేడు క్రైస్తవులకు ఎంతమందికి ఉంది? నిజంగా పేరులో ఏముందులే అనుకుంటే ఆయన నా సంఘం అనేవాడా? పేరులో ఏముందులే అనుకుంటే, ఉదాహరణకు ఈనాడు ఒక భార్యను తన భర్త పేరు ఏమని అడిగితే ఏం చెప్తుంది? తన భర్త పేరు చెప్పకుండా వేరే వాళ్ళ పేరు చెప్తే అసహించుకుంటాం మనం. మరి పరమగీతాల ద్వారా క్రీస్తు వరుడుగాను సంఘము వధువుగాను దేవుడు రాయించాడు కదా. మరి ఒక వరుడుకు ఒక వధువా, లేదంటే ఒక వరుడుకు 70,000 వధువులా? ఒకసారి మనం ఆలోచన చేయాలని మీ అందరికి ప్రేమతో తెలియజేస్తున్నాను. ఇంకా మనము 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనాన్ని గమనిస్తే, 1 కొరింథీ 3:11 ఇక్కడ కూడా చూడండి ఏమంటున్నాడు? వేయబడినది తప్ప, ఏంటిదండి? వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరుడు. ఆ పునాది ఎవరంట? యేసుక్రీస్తే. ఎందుకంటే ప్రియదేని పిల్లరా, తండ్రి అయినటువంటి దేవుడు సంకల్పించింది ఈ యొక్క సంఘం అనేది. తండ్రి అయినటువంటి దేవుడు సంకల్పించింది. జగత్తు పునాది వేయబడక మునిపే సంకల్పించింది. ప్రవక్త ద్వారా చెప్పింది. స్వయంగా క్రీస్తు ప్రభువే నిర్మించింది. ఈ భూమి మీద సంఘం అనే పునాది ఒక్కటే, సంఘం ఒక్కటే. పునాది వేసింది క్రీస్తు ప్రభువే. ఎందుకంటే ఆ పునాది మీద కాకుండా మనుషులు మానవ జ్ఞానము చొప్పున ఎన్ని నిర్మించినా కూడా అవి తీర్పు నాడు. ఎందుకంటే మనము ఆ యొక్క వరిని పండించినప్పుడు వడ్లు ఏమవుతాయి? వడ్లు తాలు, నిజమైనటువంటి వడ్లు రెండు కలిసినే ఉంటాయి, పండుతాయి. ఆ యొక్క తూర్పాలు పోసేటప్పుడు రెండు కూడా విడిపోతాయి. తాళ్ళు అనేది ఎక్కడికో దూరం ఉన్న ఆ యొక్క గాలివాటం ఎటుంటే అటు పోతుంది. నికరం గింజ అనేది మిగులుతుంది. ఎందుకంటే ప్రియదేని పిల్లరా, పునాది ఒకే ఒక పునాది.
దాన్ని నువ్వు అంగీకరించిపోయినా అంగీకరించిన దేవుడైతే దేవుని యొక్క ఉద్దేశం అయితే ఒకటే. చూడండి ఒకసారి మత్తయి సువార్త 16:18 ఒకసారి గమనించండి. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఏమన్నాడు? మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును అంటున్నాడు. దేవుడైతే చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మరి మనుష్యుడు దీన్ని అర్థం చేసుకోలేని స్థితిలోకి నెట్టబడుతూ ఉన్నాడు. ప్రియమైన పిల్లరా, ఇక అక్కడ కట్టేది క్రీస్తు, దాని కొరకు ప్రాణం ఇచ్చింది క్రీస్తు. మరి ఆ యొక్క క్రీస్తును మనము అంటే మన రక్షకుణ్ణి ప్రక్కకు నెట్టేసి మనకి ఇష్టం వచ్చినటువంటి నామాలను ధరిస్తూ ఉన్నాము. కాబట్టి ప్రియమైన పిల్లరా, ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఈ యొక్క భూమి మీద మానవుడి యొక్క ఆలోచనతో కట్టినటువంటి ఏదైనా కూడా తండ్రి అయినటువంటి దేవుని యొక్క సంకల్పంలో ఉన్నదా? జగత్తు పునాది వేయబడక మునిపే అది నిర్మించబడిందా? ప్రవక్తల నోట చెప్పబడిందా? క్రీస్తుకి ఏమన్నా సంబంధం ఉందా అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి. చూడండి ప్రియులారా, యొక్క భూమి మీద ఉన్నటువంటి సంఘాలన్నిటి కూడా వాటి చరిత్రను ఒకసారి మనం గమనిస్తే మహా అయితే ఒక 200 సంవత్సరాలు, మహా అయితే ఒక 300 సంవత్సరాలు, లేదంటే ఒక 1000 సంవత్సరాలు ఉంటుంది. కానీ ఈ యొక్క సంఘము యొక్క చరిత్ర, క్రీస్తు కట్టినటువంటి సంఘము చరిత్ర ఎప్పుడుది? జగత్తు పునాది వేయబడక మునిపే. కాబట్టి ప్రియమైన పిల్లరా, పరిశుద్ధ గ్రంథం నుండి సత్యాన్ని గ్రహించడానికి మనం ప్రయత్నం చేయాలనేది దేవుని చిత్తమైనది. ఈ సంఘము ద్వారా దేవుడు ఎందుకు దీన్ని నిర్మించాడు, దీని వెనక ఉన్నటువంటి ఉద్దేశము, దీని ద్వారా మానవులు ఏమి పొందుకోవాలనేది ఆయన ఉద్దేశమును గ్రహించకుండా నేడు చాలా మంది క్రైస్తవులు తడబాటు పడుతున్నారు, తత్తరపడుతూ ఉన్నారు, గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు. ఎందుకంటే సంఘం అంటే మన ఉద్దేశంలో మంచిగా చర్చి బిల్డింగ్ ఉంటేనో, ఆ యొక్క చర్చి బిల్డింగ్లో ఏసీ ఉంటేనో, లేదంటే అక్కడ ఒక 100 మంది, ఒక 1000 మంది, ఒక 1,00,000 మంది ఉంటేనో కాదు. కానీ మత్తయి సువార్త 18:20 ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడైతే 2-3 నా నామంలో కూడియుందురో వారి మధ్య నేను ఉంటానని చెప్తున్నాడు. అంటే దేవుని యొక్క చిత్తమును అంగీకరిస్తే దేవుడు నీ ఆత్మను రక్షిస్తాడు. కానీ దేవుడు నీ ఆత్మను ఆ యొక్క నిత్య నరకంలో పోకుండా కాపాడతాడు. కానీ మనుషుడి చిత్తాన్ని జరిగించినట్లయితే, మనుషుడి ఇష్టాన్ని నువ్వు జరిగించినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క తీర్పు నాడు. ఎందుకంటే దేవుడు తన ప్రాణాన్ని పెట్టి కట్టినటువంటి సంఘములో నీవు ఉన్నావా? లేదంటే మనుషుడు స్వార్థము కొరకు, మనుషుడు రకరకాల ఆలోచనల కొరకు ఏర్పాటు చేసిన దానిలో నీవు ఉన్నావా? ఒకవేళ మనుషుడు ఏర్పాటు చేసిన దానిలో ఈ భూమి మీద చాలా బెనిఫిట్స్ నువ్వు పొందుకోవచ్చు. కానీ దేవుడు ఏర్పాటు చేసిన దానిలో నువ్వు ఉన్నట్లయితే ఈ యొక్క భూమి మీద బెనిఫిట్స్తో పాటు భూమి మీద జీవితం కంటే ప్రాముఖ్యమైన జీవితం ఏంటి? ప్రలోకాన్ని నువ్వు పొందుకునే అవకాశం ఉంటుందని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన పిల్లరా, కాబట్టి దేవుని యొక్క ఉద్దేశమును, దేవుని యొక్క సంకల్పమును మనం తెలుసుకోవాలి. మరి తెలుసుకుంటున్నామా? ఇంకా ఎవరైతే తెలుసుకోకుండా ఈ యొక్క భూమి మీద జీవిస్తున్నారో ప్రియ సహోదరి సహోదరులరా, దేవుని యొక్క సంకల్పమును పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే రాయించాడో
ఆయన ఉద్దేశమును ఆయన ఉద్దేశముకు అనుగుణంగా మనం తెలుసుకోవాలి. అంతేగాని ఆయన ఉద్దేశమును మన ఉద్దేశముకు అనుగుణంగా మనం తెలుసుకోకూడదు. మన ఉద్దేశముకు అనుగుణంగా మనం దాన్ని మలుచుకోకూడదు. మలుచుకునే స్థితిలో నేడు చాలా మంది క్రైస్తవులు ఉన్నారు. మరి నువ్వు దేవుని ఉద్దేశాన్ని ఆయన చిత్త ప్రకారమే ఎరిగే స్థితిలో నువ్వు ఉన్నావా, ఎరిగిన స్థితిలో నువ్వు ఉన్నావా అనేది ఒకసారి మనం ప్రశ్న వేసుకోవాలి, పరిశీలించుకోవాలి ప్రీతిని పిల్లారా. ఎందుకంటే దేవుడు సమస్త మానవులు కూడా రక్షింపబడాలనేది ఆయన యొక్క చిత్తమైనది. ఆ చిత్తమును మనందరూ కూడా గమనించాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేసుకుంటూ, ఇప్పటి వరకు ఓపికతో శ్రద్ధతో విన్నటువంటి మీ అందరికీ ప్రభునామున వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలండి. ఈ యొక్క సమయంలో ముగింపు ప్రార్థనకు వచ్చి ఉన్నాము. ముగింపు ప్రార్థన చేసుకొని ఈ యొక్క కూడుకును ముగించుకుందాం. మోకరించే సామర్థ్యం ఉన్నవాళ్ళు మోకరించండి. ఇజ్రాయేలు సైన్యములకు ముందుండి నడిపినటువంటి ఓ మా గొప్ప తండ్రి, నేడు కూడాను మా తోడకోడు నుండి నడిపిస్తున్నటువంటి మా యొక్క గొప్ప నాయన, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికై ఈ యొక్క ఉదయకాల సమయంలో స్తుతులు స్తోత్రములు ఎందలేని కృతజ్ఞతాస్తులు చెల్లించుకున్న తండ్రి మా దేవా, జగత్తు పునాది వేయబడక మునిపే మా తండ్రి, మీరు మా తండ్రి, మా రక్షకుడు క్రీస్తు ప్రభు ద్వారా సంఘమును ప్రారంభించాలని, సంఘమును కట్టాలని మీరు నిర్ణయించినటువంటి అట్టి ఉద్దేశాన్ని బట్టి, అట్టి నిర్ణయాన్ని బట్టి మీకు స్తుతులు తండ్రి. మనైనా ఈ యొక్క భూమి మీద నుండి సర్వమానవాళి కూడా రక్షింపబడాలనేది మీ యొక్క ప్రణాళిక అయి ఉండగా, అట్టి ప్రణాళికను రక్షకుడు క్రీస్తు ప్రభు ద్వారా మా తండ్రి భూమి మీద సంఘమును కట్టి ఉండగా, మనైనా ఈనాడు భూమి మీద నుండి అనేక జనులు మా తండ్రి అట్టి ఉద్దేశాన్ని గ్రహించలేకుండా మానవ ఉద్దేశాల కొరకు ఏర్పాటు చేసినటువంటి వాటిని మా తండ్రి ఆ యొక్క జనసంఖ్యను చూసి, మా తండ్రి ఆ యొక్క బిల్డింగు మా తండ్రి విధానాన్ని చూసి అనేకులు మోసపోతూ ఉండగా, మా నాయన అట్టి స్థితిలో మేము ఉన్నట్లయితే మా తండ్రి ఈ యొక్క భూమి మీద సంఘము ఏ ఉద్దేశము కొరకు కట్టుబడి ఉందో అట్టి ఉద్దేశాన్ని మేము గ్రహించే జ్ఞానమును, వివేకమును, బుద్ధిని మాకు అనుగ్రహించండి తండ్రి. మా దేవా, మా తండ్రి, ఇటు కృతజ్ఞత కూడిక మా తండ్రి ప్రారంభ ప్రార్థన నుంచి మా తండ్రి ఇప్పటివరకు మీకు మహిమకరంగా పాల్గొని మా అందరికి ఆశీర్వాదకరంగా జరిగించుకుని ఉన్నామని మేమైతే పూర్తి విశ్వాసంతో నమ్ముచున్నాం తండ్రి. ఆ తండ్రి ప్రారంభ ప్రార్థనకు వచ్చినటువంటి వారందరినీ కూడా మీరు దీవించండి. ఎందరైతే వారి స్వరాలతో కీర్తనలు పాడి ఉన్నారో వారిని దీవించండి తండ్రి. మా తండ్రి విత్తబడిన వాక్యం 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగాను ఫలించేయమని మీకు విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. ఇక మా తండ్రి ఎవరైతే మనైనా పరిశుద్ధ గ్రంథంలోని సత్యమును మా తండ్రి పరిశుద్ధ గ్రంథం ద్వారా మీరు బయలుపరిచినటువంటి ఉద్దేశమును గ్రహించలేకుండా ఉన్నారు, ఇంకా ఎందరైతే మా తండ్రి భ్రమంలో బ్రతుకుతూ ఉన్నారో వారు నిజమును తెలుసుకొని మా దేవా వాస్తవమును మా తండ్రి వారు గ్రహించే మనస్సును, అంగీకరించే మనస్సును వారికి అనుగ్రహించమని మీకు విజ్ఞాపన చేస్తూ ఉన్నా తండ్రి. మా దేవా, మా తండ్రి, మీ యొక్క చిత్తమైతే మా దేవా ఈ యొక్క సంఘము ద్వారా భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవాళి రక్షణార్థమై నిర్మించారని వాస్తవాన్ని మా తండ్రి మేము పూర్తి స్థాయిలో గ్రహించినట్లు మా యొక్క మనసులను మీరు సరిచేయమని మీకు విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. మా తండ్రి నేడు మా తండ్రి భూమి మీద ఉన్నటువంటి సంఘములు మనైన మానవ కల్పితాలు మా తండ్రి ఏవైతే ఉన్నాయో అవి నిజంగా మా తండ్రి
మీ యొక్క చిత్తములో ఉన్నవా, ప్రవర్తన ద్వారా పలికించబడివా, మనైనా స్వయంగా క్రీస్తు ప్రభు నిర్మించినవా అనేది ఒకసారి మాకు ఆలోచన చేసుకునే జ్ఞాన వివేకాలను మాకు దయచేయండి. మా దేవా, మా తండ్రి, భూమి మీద సాతానుడు మా తండ్రి మీ చిత్తమును జనులు తెలుసుకోకుండా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుండగా అటు ప్రయత్నాలన్నింటినీ మా తండ్రి లయపరచమని మీకు విజ్ఞాపన చేస్తూ ఉన్నా తండ్రి. మా దేవా, మా తండ్రి, ఈ యొక్క సమయంలో మా తండ్రి మోకరిస్తుడు ప్రతి ఒక్కరిని కూడా, మా తండ్రి తలవస్తుడు ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా దేవా, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా అనారోగ్యం చేత బాధపడుతున్నట్లయితే వారికి స్వస్థతను అనుగ్రహించండి. మా తండ్రి, మా నాయన, మీ యొక్క చిత్తమైతే మా తండ్రి గడిచినటువంటి 5 సంవత్సరాల్లో కూడా మా తండ్రి, మా నాయన, మీ యొక్క సత్యవాక్యమును అనేకులకి ఈ యొక్క సంఘం ద్వారా వెల్లడిపరిచే ప్రచురణ చేసే బాధ్యతను మా తండ్రి మీరు దయచేసిన విధానానికై మీకు స్తుతులు తండ్రి. మా దేవా, మా తండ్రి, మీ యొక్క చిత్తమైతే లోకంలో నశించిపోయే ఆత్మలు మా తండ్రి అనేకములై ఉండగా వారి వద్దకు కూడా వెళ్ళి మా తండ్రి వారికి మనైనా పరిశుద్ధ గ్రంథంలోని సత్యమును ప్రకటన చేసే స్థితిని, సామర్థ్యమును మనైనా మీ యొక్క దాసుని నాకు దయచేయమని మీకు విజ్ఞాపన చేస్తూ ఉన్నా తండ్రి. మా దేవా, మీ యొక్క చిత్తమైతే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా షుగరు, థైరాయిడ్, బీపీ, ఇతర వ్యాధుల చేత బాధపడుతున్నట్లయితే వారికి పూర్తి స్వస్థతను అనుగ్రహించమని మీకు విజ్ఞాపన చేస్తూ ఉన్నా తండ్రి. మా దేవా, మా తండ్రి, మీ యొక్క చిత్తమైతే మా దేవా మీరు పొడిగిస్తున్న ఆయుష్కాలని మా తండ్రి ఇంకనూ అనేకులకు మీ యొక్క సత్యవాక్యమును ప్రచురణ చేసే యోగ్యతను మాకు దయచేయండి. మా నాయన, ఈ రీతిగా మా తండ్రి మీ యొక్క కుమారుడి యొక్క సంఘమును మా తండ్రి ఈ యొక్క పట్టణంలో మా తండ్రి సంఖ్యలోను నాణ్యతలను అభివృద్ధి పరిచి వర్ధిల్ల చేయమని మీకు విజ్ఞాపన చేసుకుంటూ మా దేవా, ఈ యొక్క కూడికలో ఏ భాగం ద్వారానైనా మీకు విరోధంగా మా తండ్రి మీ యొక్క చిత్తమును కాకుండా మేము జరిగించినట్లయితే, మేము నడుచుకున్నట్లయితే మాకు పాప క్షమాపణ దయచేయమని మీకు విజ్ఞాపన చేసుకుంటూ మా దేవా, ఇక్కడ ఈ యొక్క కూడికకు చేరువటువంటి ప్రియ సహోదరి సహోదరులందరినీ కూడా చంటిబిడ్డలు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ యొక్క మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు మా నాయన మా అందరిపై కుమ్మరించమని మీకు విజ్ఞాపన చేసుకుంటూ మా దేవా, మీ యొక్క చిత్తమైతే మా తండ్రి ఈ రీతికి మా తండ్రి మీరు మాకు ఆయుష్కాలాన్ని పొడిగించినట్లయితే మరొక సంవత్సరంలో మా నాయన మరొక కృతజ్ఞత కూడిక ద్వారా మీకు నామాన్ని గణపరిచే బాధ్యతను మా అందరికీ దయచేయమని మీకు విజ్ఞాపన చేసుకుంటూ ఈ మనలో మారేచుకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామలో బతిమాలి మిక్కిలి వేడుకను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. దయచేసి అందరికీ భోజనాలు ఉండేయండి. భోజనాలు ఏర్పాటు చేసిన కుటుంబానికి కూడా సహోదరుడు భర్త ఏర్పాటు చేశాడు. వారి కుటుంబం కొరకు కూడా ప్రార్థించండి. మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చినట్టు మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ మరోసారి వందనాలండి.